సార్ ఏ కష్టాలు ఉండవని ఎవరు అనుకోవద్దు, ఏ కష్టాలు ఉండవని అనుకోవద్దు ఎవరు. ఎంత పెద్ద కారైనా కొన్న తర్వాత బయటికి తీసుకెళ్ళక తీసుకెళ్ళిన తర్వాత దుమ్ము పడుతుంది, చొట్లు పడతాయి. మొట్టమొదటి చొట్ట కొంచెం ఫీల్ అవుతాం, తర్వాత అలవాటు పడతాం. కష్టాలు లేకపోవటం కాదు, కష్టాలని తట్టుకొని నిలబడి నిలదొక్కోగలగటమే ఆధ్యాత్మికత నేర్పుతుంది. Not having hardships is not the blessing of spirituality, but spirituality blesses you with the sufficient courage, and you become a warrior. You become so strong that you can handle your hardships. So true spirituality never assures you that you are not going to get any problems. Yes, but you will become like a warrior in spite of the hindrances, in spite of the serious hardships. Still you will be able to face them, and ultimate victory belongs to you అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎంత గ్రాండ్గా ఉందంటే, అదేదో మన సబ్జెక్ట్ రోజు క్లాస్కి వచ్చి రాశాడే అతను అన్నట్లుగా డౌట్ వస్తుంది. మనం అనునిత్యం చెప్పే సబ్జెక్టు మళ్ళీ ఆ పిక్చర్లో చూస్తే అంత సిచ్యువేషన్ అంత లేదు, ఆ సాంగ్ వండాల్సినంతగా లేదు, మన కోసమే రాశారేమో అన్నట్టుగా అనిపించింది నాకు. రావాలి సార్, రావాలి. ఇది మన కోసం మనం చేసుకుంటున్నది. ఒకవేళ మరి నాకు కూడా ఏజ్ అవుతా ఉంది కాబట్టి నేను ఆపేశాను అనుకోండి, ఇంకా వద్దులే, ఎందుకంటే చాలా స్ట్రెయిన్ అవుతున్నాను నేను కూడా, అందరూ స్ట్రెయిన్ అవుతున్నాం, ఇంకెందుకులే అని ఆపేసాం అనుకోండి, ఈ మూమెంట్ ఉంటుందా, ఈ ఈవెంట్ ఉంటుందా, ఈ సెలబ్రేషన్ ఉంటుందా? ఎవ్రీ టైమ్ వీ హ్యాపెన్ టు మీట్, వీఆర్ మీటింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ celebrating our knowledge. What is celebration? We are just celebrating our enriched knowledge, equipped knowledge, incorporated knowledge. Yes. సో ఇప్పటికీ ఆ రీఫార్మేషన్లో మనం తెలుసుకున్నది తొందరపడి కంక్లూడ్ చేసేసి అయిపోయిందని ఒప్పేసుకోవద్దు, ఓకేనా? ఇంకేం నేర్చుకున్నాం? నిజంగా మనం చాలా అనుకూలమైన పిచ్చిలో మనం తీసుకున్నాం, ఇండియాలో తీసుకున్నాం జన్మ. అది చాలా అడ్వాంటేజ్ స్పిరిచువల్ గెలవటానికి. ఇంకే దేశంలో అయినా ద్వైతం ఉంది కానీ అద్వైతం లేదు. అద్వైతం కాస్త కోస్త బతుకున్నది ఇక్కడ ఒక్కచోటే, ఓంకారం కాస్త కోస్త వినిపించేది ఇక్కడ ఒక్కచోటే, భగవద్గీతా శాస్త్రం కాస్త కోస్త వినిపించేది ఇక్కడ ఒక్కచోటే. సరైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మిగతావన్నీ హ్యాండిల్ చేయొచ్చు అనేది మరొకసారి నేను చెప్తున్నా. శుభం చేయవచ్చు. ఎస్, ప్లే చేద్దాం సాంగ్, దాని మీనింగ్ ఒకసారి తెలుసుకుని అది ఇన్కార్పొరేట్ చేసుకుందాం. ఫస్ట్ సాంగ్ ప్లే. झुक जाए सर जहां वहीं मिलता है रब का रास्ता तेरी किस्मत. నాకు రెండో వాక్యం మాత్రం అర్థమైంది. అంటూ నీ తల ఎప్పుడు వంచని తల భగవంతుడికి నిన్ను చేర్చే మార్గం దగ్గర నీ తల వంగుతుంది, అక్కడ లొంగుతుంది. నీ తల ఎప్పుడు తల ఎగరేస్తానే ఉంటావు. కానీ ఈ మార్గం నన్ను భగవంతుడి దగ్గరికి చేరుస్తుందని తెలిసినప్పుడు, ఆ మార్గం నీ జీవితంలో ఎదురైనప్పుడు అక్కడ మాత్రం వినమ్రతతో మొట్టమొదటిసారి నువ్వు తల వంచుతావు అని నాకు అర్థమైంది. ఒకసారి అది ప్లే చేయనా? झुक जाए सर जहां वहीं मिलता है रब का रास्ता. సో ఇక్కడ ఒక్కచోట మీరు నేను ఎందుకు చెప్పాలన్నానంటే, ఇన్నాళ్ళు నేను స్పిరిచువాలిటీలో గెలవటానికి, అతి సాధారణమైన మనిషి, ఆధ్యాత్మికతో సంబంధం లేని ఒక మనిషి
ఇన్ని వందల వేల మందిని హృదయాలను గెలవటానికి, ఇంతమందిలో పరిమళాత్మకమైన జ్యోతుల్ని ఉద్దీపింపచేయటానికి కారణం ఆ రెండో వాక్యం. ఏం చెప్పానంటే, ఏ మార్గంలో ప్రయాణిస్తే నువ్వు భగవంతుడి వద్దకు చేరుకుంటావో ఆ మార్గం నీకు ఎదురైనప్పుడు అక్కడ నీ శిరస్సు వినమ్రతంతో లొంగిపోయి వంగిపోతుందంట. సో అందువల్లనే నేను ఇంతమందిని గెలవగలిగాను. నా దగ్గర ఆ భగవంతుడి దగ్గరికి మిమ్మల్ని చేర్చగలిగే మార్గం ఉన్నది. హిందీలో చెప్పాది. इस सॉन्ग का मीनिंग बता रहे हैं गुरुजी कि हम हर जगह मतलब हम अपना सिर ऐसे ऊंचा करके चलते हैं और अपनी नज़रें आसमान पे, बोलते हैं ना कि नज़रें आसमान पे हैं करके, वैसे हम हर जगह ऐसे ही हमारा बिहेवियर होता है. तो लेकिन जहाँ जो मार्ग हमें आध्यात्मिकता की ओर ले जाए, ईश्वर की ओर ले जाए, उस मार्ग पर हमें अपनी नज़रें झुका लेनी चाहिए. तो हम जब ईश्वर की मार्ग पे चलते हैं तो हमारी नज़रें अपने आप झुक जाती. क्यों झुक जाती हैं? क्योंकि हमें पता है कि ये मार्ग हमें ऐसी जगह ले जाएगा, ऐसी मंजिल पर ले जाएगा कि जहाँ मेरी आंखें, मेरी नज़रें और मेरा सर अपने आप ऊंचा हो जाएगा. So that is the secret how I am able to spread the beautiful knowledge, because I know the path of knowledge, and the path of knowledge is the path to accomplish the God. That is the first thing. Okay na? Okay, so play చేయను, right. धुंधला जाए जो मंजिलें, एक पल को तू नजर झुका, झुक जाए सर जहां वहीं मिलता है रब का रास्ता. तेरी किस्मत तू बदल दे, रख हिम्मत बस चल दे. ఓకే, ఎస్, తేరి కిస్మత్ తు బదల్ దే, అదే మనకు అదే కావాలి. అది తేరి కిస్మత్ తు బదల్ దే, అది మనకు సంబంధించిన పాట కాదా? మన క్లాస్లో చెప్పేది అదే కాదా? నీ విధిని నువ్వు మళ్ళీ మార్చి రాసుకో. ఏంటి? నీ విధిని నువ్వు మళ్ళీ మార్చి రాసుకో. ఇంకా తేరి కిస్మత్ తు బదల్ దే, రఖ్ హిమ్మత్, అది ధైర్యం ఉంచుకుని మా అడుగు ముందుకేరా, చూసుకుందాం ఏమవుద్ది, మనల్ని ఎవరు రాలేదు అన్నట్టుగా. ఎస్ సార్, దట్ ఈస్ ది ఒపీనియన్ యూ హ్యావ్ గాట్ టు కన్స్ట్రక్ట్. మీరు ఒక్క నిమిషం ఓడి వదిలేస్తే మొత్తం పోయినట్టే. సో నీ భవిష్యత్తు, నీ అదృష్టం ఇంకెవడైనా మారుస్తాడా? నువ్వే మార్చుకోవాలా. నీ అదృష్టం, నీ భవిష్యత్తు నువ్వే మార్చుకో. ధైర్యం వదిలేయాలా, ఉంచుకోవాలా? జస్ట్ కొంచెం దమ్ము ఉంచుకో బాస్, ధైర్యం ఉంచుకో బాస్, అడుగు ముందుకే బాస్, అన్నీ సరిపోతాయి అని మన కష్టం ఎవరో విని పాడినట్టుగా ఉంది. బ్యూటిఫుల్ బాస్, మళ్ళీ ప్లే చేయి. బాగుందా పాట? ఎస్. धुंधला जाए जो मंजिलें, एक पल को तू नजर झुका, झुक जाए सर जहां वहीं मिलता है रब का रास्ता. तेरी किस्मत तू बदल दे, रख हिम्मत बस चल दे. तेरे साथी मेरे कदमों के हैं निशान. तू ना जाने आस पास है खुदा, तू ना जाने आस पास है खुदा. సో భౌతికంలో మనం జీవిస్తున్నప్పుడు భగవంతుడు మన చేరువలో ఉన్నాడని, భగవంతుడు మనకు అందుబాటులోనే ఉన్నాడని, మన సమస్యలన్నింటినీ తీర్చగలిగే సమర్థుడైన ఈశ్వరుడు మనకు అందుబాటులోనే ఉన్నాడని మన మస్తిష్కం గ్రహించలేకపోతుంది, కానీ మన బుద్ధి గ్రహించలేకపోతున్నాడు. కానీ అతడు నీ కళ్ళు చూడలేకపోయినా, నీ బుద్ధి గ్రహించలేకపోయినా ఈశ్వరుడు నీకు అందుబాటులోనే ఉన్నాడు, నీకు సమాయత్తమై ఉన్నాడు, సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈశ్వరుడు నీతో ఉన్నాడు. దేవుడు మనతో ఉంటే చేయలేనిది ఏముంటుందో ఒకసారి ఆలోచించండి. కానీ మన బ్రెయిన్ మాత్రం గుర్తుపట్టలేకపోతుంది, మన బ్రెయిన్కి తెలియట్లా. కానీ ఈశ్వరుడు మనతో పాటు ఉన్నాడా లేదా? అది చాలా ఏంటి? ఈ దరిద్రులందరూ మనతో పాటు ఉండడం ఇంపార్టెంటా, ఈశ్వరుడు మనతో పాటు ఉండడం ఇంపార్టెంటా? కృష్ణుడు ఎవరి పక్షాన ఉన్నారో వాళ్ళు యుద్ధం గెలిచారా? సైన్యం అంతా ఉన్నవాళ్ళు గెలిచారా?
ఎందుకంటే దేవుడు మనతో పాటు ఉన్నాడు. మన బుద్ధి ఇంకా చూడలేకపోతుంది, మన కళ్ళు చూడలేకపోతుంది, కానీ ఇక్కడిక్కడ మనకు అందుబాటులోనే ఉన్నాడంట ఈశ్వరుడు. ఆ వాక్యం మళ్ళీ బతకాలని, మళ్ళీ ఫైట్ చేయాలని చూసుకుందాం అన్నట్టుగానే ఉన్నది ఆ వాక్యం. ఎస్. मत तू बदल दे, रख हिम्मत, बस चल दे, तेरे साथी मेरे कदमों के హిమ్మత్ हैं అంటే निशान। హిమ్మత్ అంటే ధైర్యం అంటే భగవంతుని విశ్వసించటం. హిమ్మత్ అంటే వేరే రకం కాదు. ద స్ట్రాంగ్ ఫెయిత్ అండ్ బిలీఫ్ యూ హ్యావ్ టువర్డ్స్ ది కాన్షియస్నెస్ విత్ ఇన్ ద గాడ్ విత్ ఇన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ కరేజ్. నథింగ్ ఎల్స్ కెనాట్ బి టర్మ్డ్ యాజ్ కరేజ్. ద ఫెయిత్ యూ హ్యావ్ ఆన్ యువర్ ఓన్ కాన్షియస్నెస్. నీ హృదయాంతరంగంలో కొలువై ఉన్న భగవంతుడి మీద విశ్వాసాన్నే ధైర్యం అంటారు. ఒకసారి అనుకుందామా? నా హృదయాంతరంగంలో కొలువై ఉన్న నా నిజతత్వమే ఉన్న దైవాన్ని విశ్వసించటమే ధైర్యం అంటే. హ్యావింగ్ ఫెయిత్ విత్ ఇన్ సోల్, హ్యావింగ్ ఫెయిత్ ఆన్ God within, having faith on God within is called as courage. అస్తు. సో ధైర్యం అంటే ఈ చేతులు అవన్నీ కాదు సార్. కంటికి కనిపించట్లా, నమ్మటానికి ఏమాత్రం ఆస్కారం లేదు. నమ్మటానికి వీల్లేనటువంటి నీ హృదయాంతరంగంలో కొలువైన పరమ మాహేశ్వరమూర్తి అయిన దైవాన్ని ఎట్టి పరిస్థితుల్లో విశ్వసించటం కన్నా మించిన ధైర్యం లేదు. ధైర్యం అంటే కూడా అది. ఓకేనా? శుభం చేయవస్తు. ఎస్. खुद पे डाल तू नजर, हालातों से हार कर कहाँ चला रे, हाथ की लकीर को खुद पे डाल नज़र, हालातों से हार कर कहाँ चला रे. హాలాతో హార్కర్ కహా చాలంటే నీ సంఘటనలో ఓడిపోయి ఎక్కడికి పారిపోతున్నావు, అంతేగా? పారిపోవద్దు బాస్, తిరగబడదాం. ఓకేనా? ఆ వర్డ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. మళ్ళీ చెప్పది. खुद पे डाल तू नज़र, నీ స్వయం మీద నీ విశ్వాసం పెట్టరా బాబు. నీ అంతరంగం మీద నువ్వు విశ్వాసం పెట్టు, నీ స్వయం మీద నువ్వు పెట్టు. మనకు అంటే మనకు అదే కదా. हालातों से हार कर कहाँ चला रे. అది సంఘటనలో ఓడిపోయి ఎక్కడికి పారిపోతున్నావు. నిజంగానే బాగుందా? Yes. హాలతో సే హార్కర్ कहाँ चला रे. కహా చలా రే. బ్యూటిఫుల్. ఎస్. हाथ की लकीरों को, हाथ की लकीरों को मोड़ता मरोड़ता है हौसला रे. అంటే హాత్ రేఖలు ఉంటాయి కదా హ్యాండ్లో, దాన్ని తిప్పేయడం మార్చేయడం అన్నీ చేస్తారు. మన చేతిలో ఉన్న రేఖలను కూడా మళ్ళీ మనం మార్చుకునే అవకాశం ఉందంట. ఇంకా అంత మార్చేస్తుంది. అది కరేజ్ అంటే హిందీలో చెప్పు. हौसला. కరేజ్కి ఇందాక నేను చెప్పాను. सो जो धैर्य है, करेज है, तो उसका असली मीनिंग गुरुजी बता रहे हैं कि अपने अंतरात्मा में अपने ईश्वर पर, जो हमारे हृदय प्रांगण में स्थित ईश्वर है, उसके ऊपर विश्वास रखना ही करेज है, साहस. సో అంతరంగ में उपस्थित ईश्वर पर विश्वास करना ही సాహస్ है. ఓకే, మనం అన్నీ రాసుకోవాలి. ధైర్యం అంటే అది. సో నీ చేతి రేఖలని మళ్ళీ నువ్వు మార్చేసుకో. రేఖ కొంచెం కుదరలేదండి అటు ఉందంటే రేఖను మార్చేసుకోవటమే. అది మనకు ఉండాల్సిన ఫెయిత్. అది